शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्म गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरिकी नमस्कारं। सच्चिदेव एस्ट्रो चैनल की स्वागतं। ఇది నా 96వ వీడియో। ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం। ఈ కుంభరాశి వాళ్ళకి ఫలితాలు సంవత్సర కాలంలో గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది। ఎందుకంటే ఇవి ఈ 4 గ్రహాలు కూడా దీర్ఘకాలికంగా సంచారం ఒక్కొక్క రాశిలో చేస్తుంటాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు వాళ్ళు ఈ కుంభరాశికి చెందిన వాళ్ళుగా ఉంటారు। ముందుగా గురువు యొక్క సంచారాన్ని బట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। ఈ గురువు ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు। 1-1-2025 నుంచి 14-5-2025 వరకు వృషభ రాశిలో సంచారం 4 గంటల సంచారం చేస్తున్నందువల్ల సామాన్య ఫలితాలు ఉంటాయి। ఈ గురువు జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు। దాని తర్వాత 15-5-2025 నుంచి 17-10-2025 వరకు 5వ ఇంట్లో సంచారం చేస్తాడు కాబట్టి శుభ ఫలితాలు ఉంటాయి। శుభ ఫలితాలు అంటే అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి। గురుబలం ఉన్నట్టు లెక్క। ఇంట్లో శుభకార్యాలు చేయించడం, ఆలస్యమైనటువంటి పనులను కూడా శీఘ్రగతిన పూర్తి చేయడం అట్లాంటి ఫలితాలన్నీ ఉంటాయి। దాని తర్వాత 18-10-2025 నుంచి 4-12-2025 వరకు కర్కాటక రాశిలో 6వ ఇంట్లో సంచారం చేస్తుంటాడు కాబట్టి ఈ 46 రోజులు సామాన్య ఫలితాలు ఉంటాయి। 4-12-2025 నుంచి 31-12-2025 వరకు మిథున రాశిలో 5వ ఇంట్లో 27 రోజులు సంచారం చేస్తాడు। అక్కడ మళ్ళీ శుభ ఫలితాలు ఉంటాయి। అయితే ఈ 31-12-25 వరకే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మిథున రాశిలో ఉంటాడు 27 రోజులు అని చెప్పి చెప్పుకుంటున్నాం। కానీ దాని తర్వాత కూడా కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది, ఆ తర్వాత చెప్పుకుందాం। సో ఈ ప్రకారంగా గురువు వృషభ రాశిలో 4 నెలల 15 రోజులు ఉంటాడు, మిథున రాశిలో 5 నెలలు ఉంటాడు, కర్కాటక రాశిలో 46 రోజులు ఉంటాడు, తిరిగి మిథున రాశిలో 27 రోజులు ఉంటాడు। ఆ ప్రకారంగా ఫలితాలు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఫలితాల మార్పు ఉంటుంది। ఆ ప్రకారంగా మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది। దాని తర్వాత శని యొక్క సంచారాన్ని పరిశీలన చేసినట్లయితే శని ఈ సంవత్సరం 2025లో కుంభరాశి, మీనరాశి ఈ 2 రాశుల్లో సంచారం ఉంది। ఈ 2 రాశుల్లో సంచారం చేసిన ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం। కుంభరాశిలో 1-1-2025 నుంచి 28-3-2025 వరకు ఏలినాటి శనిగా జన్మరాశిలో సంచారం సామాన్య ఫలితాలు ఇస్తుంది। దాని తర్వాత 29-3-2025 నుంచి 31-12-2025 వరకు మీనరాశిలో 2వ స్థానంలో ఏలినాటి శని సంచారం, అక్కడ కూడా సామాన్య ఫలితాలు ఇస్తాయి 19-6-2027 దాకా మీనరాశిలో। దాని తర్వాత మీనరాశి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది, అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి। కాబట్టి 19-6-2027 వరకు కూడాను ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని కంటిన్యూ అవుతుందని చెప్పి తెలుసుకోవాలి। సో కాబట్టి సంవత్సరం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి సామాన్య ఫలితాలే చెప్పుకోవాల్సి ఉంటుంది। అయితే ఇక్కడ సామాన్య ఫలితాలు అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ శనికి పరిహారం తీసుకోవడం ద్వారా కొంత మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది। శనికి శనివారం పూట తైలాభిషేకం చేయటం, నువ్వులు దానం ఇవ్వటం, శని స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవటం, శనివారం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు కనుక చేసుకుంటున్నట్లయితే కొంత మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది। దాని తర్వాత రాహు యొక్క సంచారం ఎటువంటి ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం। ఈ రాహు ఈ 2025 సంవత్సరంలో మీనరాశిలో, కుంభరాశిలో రెండిట్లో కూడా సంచారం చేస్తుంటాడు। అంటే రాహు అపసవ్య దిశలో సంచారం చేస్తాడు కాబట్టి ముందు మీనరాశిలో ఉన్నటువంటి రాహు తర్వాత కుంభరాశిలో ప్రవేశిస్తాడు। అవి ఎలా ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం। 1-1-2025 నుంచి 18-5-2025 వరకు మీనరాశిలో 2వ ఇంట్లో సామాన్య ఫలితాలు ఇస్తాడు। దాని తర్వాత 19-5-2025 నుంచి 31-12-2025 వరకు కుంభరాశిలో జన్మరాశిలో సంచారం సామాన్య ఫలితాలు ఉంటాయి। కాబట్టి రాహు ఈ సంవత్సరం మొత్తం కూడా సామాన్య ఫలితాలు ఇస్తాడు కాబట్టి రాహు గారికి పరిహారాలు తీసుకుంటే
మెరుగైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రాహుగ్రహ స్తోత్రం చదువుకోవటం, మినుములు, నానబెట్టిన మినుములు లేకపోతే మినప్పట్టు ఆవుకి ఆహారంగా శనివారం పూట తినిపించడం, రాహు యొక్క అధిష్టాన దేవత దుర్గాదేవి ఆలయ దర్శన శుక్రవారం రోజు చేసుకోవటం, లేకపోతే విజయవాడ కనకదుర్గ ఆలయం ఉంది శక్తిపీఠం, ఆ ఆలయ దర్శనం శుక్రవారం పూట చేసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ రాహుగ్రహ దోషాలు తొలగి మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత కేతు, ఈ కేతు కూడా కన్యారాశి, సింహరాశి ఈ రెండు రాశిలో సంచారం చేస్తున్నాడు. 1/1/2025 నుంచి 18/5/2025 వరకు కన్యారాశిలో 8వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. సామాన్య ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం విశేషంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గోచారీత్యా కేతు కన్యారాశిలో ఉన్నప్పటికీ కూడా వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క దృష్టి కన్యారాశిపై ఉంటుంది కాబట్టి, కన్యారాశిలో కేతుపై ఉంటుంది కాబట్టి 8వ ఇంట సామాన్య ఫలితాలు అంతగా ఉండవని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత 19/5/2025 నుంచి 31/12/2025 వరకు సింహరాశిలో 7వ ఇంట్లో సంచారం, ఇది సామాన్య ఫలితాలు ఇస్తుంది. కాబట్టి సంవత్సరం మొత్తం సామాన్య ఫలితాలు కేతు సూచిస్తున్నాడు కాబట్టి కేతు గారి పరిహారాలు తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. అంటే కేతు యొక్క స్తోత్రం చదువుకోవటం, కేతు యొక్క అధిష్టాన దేవత గణపతి, ఆ గణపతి ఆలయాన్ని బుధవారం పూట దర్శించడం, అక్కడ అర్చన చేయించుకోవడం, ఆవుకి ఉలవలు ఆహారంగా తినిపించడం, మంగళవారం రోజు అవకాశాన్ని బట్టి కాణిపాక ఆలయ దర్శనం, గణపతి విఘ్నేశ్వరుడి ఆలయ దర్శనం అటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నట్లయితే ఈ కేతు వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. అట్లాగే మొదట్లో గురువు గురించి చెప్పుకున్నాం, దాని పరిహారాలు చెప్పుకోలేదు. గురువుకి పరిహారాలు ఏంటంటే నానబెట్టిన శనగలు లేకపోతే శనగ పొట్టు గురువారం రోజు ఆవుకి తినిపించడం, గురు స్తోత్రం ప్రతినిత్యం చదువుకోవటం, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా ఆలయ దర్శనం గురువారం పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులకి 16 ఎల్లో కలర్ లడ్లు కనుక పంచిపెట్టినట్లయితే అదొక రెమెడీగా బాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు శివాలయ దర్శనం, కోటప్పకొండలో దక్షిణామూర్తిగా శివుడు శివలింగంగా దక్షిణామూర్తి అవతారాన్ని అక్కడ వెలసాడు. మరి దక్షిణామూర్తి అంటే గురువే కాబట్టి ఆ కోటప్పకొండ ఆలయ దర్శనం కనుక చేసుకుంటున్నట్లయితే అది చాలా గొప్ప విశేషంగా మంచి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ప్రకారంగా కుంభరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో గురు, శని, రాహు, కేతు ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ఫలితాలు ఉంటాయి. అందరూ చెప్పినటువంటి రెమెడీస్ పాటించి మంచి ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.